ఏపీ పాలిసర్ 2026 కౌన్సిలింగ్లో చిన్న తప్పు చేస్తే మీకు నచ్చిన కాలేజ్ మిస్ అయ్యే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్స్ అంటే మీరు చదవాలనుకునే కాలేజ్ మరియు బ్రాంచులను ప్రాధాన్యత ఇస్తూ నమోదు చేసే ప్రక్రియ. సిస్టమ్ ఎప్పుడు మొదటి ఆప్షన్ నుంచే చెక్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి మీరు ఏ కాలేజ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చినారు, బి కాలేజ్ సెకండ్ ఇచ్చినారు అనుకోండి. ముందుగా ఏ కాలేజీకి సంబంధించి మీ ర్యాంక్కి సంబంధించి ఆ కాలేజ్ వస్తుందా లేదా చూసి సెకండ్ ఆప్షన్ పోతుంది, థర్డ్ ఆప్షన్ పోతుంది. అంటే ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడే మీరు ఒక పేపర్లో కాలేజ్ లిస్ట్ని, బ్రాంచెస్ లిస్ట్ని ఆర్డర్ వైజ్గా రాసుకోండి. తర్వాత దాన్ని బేర్ చేసుకొని, అంటే మీరు లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మీరైతే ఇంకా ఆప్షన్స్ చేయండి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, ఎక్కువ కాలేజ్ ఇస్తే ఇంకా మనకి మేలే, బెనిఫిట్ వస్తుంది. కానీ మనం ఇంకా ప్రాపర్ ఆర్డర్లో ఇవ్వలేదు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్ లాంగ్ అవుతుంది, ఆ కాలేజ్ మనం ఏం చేయాలా, ఆ లిస్ట్ వైజ్గా ఆర్డర్ పెట్టుకోలేకుండా మనం ర్యాండమ్గా పెట్టినాం అనుకోండి, సో మనకి నచ్చని కాలేజ్ మనం ఇచ్చినాం కాబట్టి మనకి వచ్చేస్తుంది, తర్వాత మనం సఫర్ కావాల్సి వస్తుంది. కాబట్టి సో ఇంపార్టెంట్ పాయింట్. సో ఒకసారి ప్లాన్ చేసుకొని పేపర్లో రాసుకొని ఆర్డర్ వైజ్గా తర్వాత మీరైతే ఇంకా ఆప్షన్స్ ఏంటి